బీజేపీ మహంకాళి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో అధ్యక్షురాలు ద్రాక్షారం అనిత నేతృత్వంలో తన నివాసంలో ఆషాఢ మాసం గోరింటాకు సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనవాయితీగా వస్తున్న రోలు రోకలితో నూరి మహిళలు యువతులు ఆడపిల్లలకు అనిత గోరింటాకు పెట్టి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి శారద మల్లేష్, ద్రాక్షారం అనిత మాట్లాడుతూ గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉందని, రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని పూర్వీకుల నుండి చెప్తూ వస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అందుకే ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారని తెలిపారు. ఆషాఢంలో మైదాక్ అనేది ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతురు అమ్మగారి ఇంటికి వెళ్తుంది. అట్లాగే ఈ గోరింటాకు కూడా అమ్మగారింట్లోనే ఉంటుందంట. అందుకనేసి ముత్తైదులకు అందరికీ పెట్టుకోవడానికి పిలిచి అందరం కలిసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఈరోజు మా ఇంట్లో ఇక్కడ పెట్టుకుంటున్నాం అందరం. ఈ సంవత్సరం చేసినాం ఇక్కడ. ఇట్లాగే ముందు కూడా ఇలాగే చేసుకుంటామనేసి అనుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. కొంతమంది మైదాకు లేక ఇక్కడ గోరింటాకు దొరకట్లేదు, అట్లా కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. చాలా మటుకు అందరు అంటున్నారు, మొన్న మేము ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ గోరింటాకు దొరకట్లేదు అనేసి. అందుకని ఈరోజు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చాలా గోరింటాకు పెద్దగా చెట్టు ఉండే, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడ అందరం కలిసి పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచించి ఇట్లా పెట్టుకుంది. ఇంట్లో అందరు మహిళల్ని పిలిచి అందరూ వాళ్ళ సౌభాగ్యాలు ముత్తైదుతనం మంచిగా ఉండాలని అందరిని పిలిచి ఇక్కడ మా అందరికీ కూడా గోరింటాకు పెట్టడం జరిగింది. ఆషాఢంలో ప్రతి మహిళ కూడా కంపల్సరీగా గోరింటాకు పెట్టుకుంటుంది. మాకు ఈసారి ఇట్లా పిలిచి మా అందరికి పెట్టినందుకు అనిత గారికి ధన్యవాదాలు చెప్తూ మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ ఫస్ట్ టైం చేయడము, కానీ అనిత గారి ఇంట్లో చేయడం జరిగింది. ముందు రోజు అనుకున్నాము మేము ఈ గోరింటాకు పెట్టుకోవాలనేసి, ఎందుకంటే అది 5వ తనం కాబట్టి పెట్టుకోవాలనేసి మామూలుగా అనుకున్నాం. అందులో గోరింటాకు పెట్టుకుంటే మంచిది. పైగా ఈ గోరింటాకు అందుబాటులో లేదు కాబట్టి అందరికీ అందుబాటులో రావాలని చెప్పి ప్రత్యేకంగా మేము ఆలోచించుకొని అంతక్క ఇట్లా అందరినీ పెట్టేసింది. కాకపోతే ఈ గోరింటాకు పెళ్ళైన కొత్తల్లో కోడలు అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్ళుద్ది. పుట్టింట్లో గోరింటాకు ఉంటుంది కాబట్టి బాగా ఎర్రగా పండుద్ది. పైగా ముత్తైదువులకి ఈ గోరింటాకు ఇస్తే చాలా పుణ్యం కూడా. అందుకని ఈ గోరింటాకు ప్రత్యేకత అది.